అసలు తెలుగు హిందీ అసలు హిందీ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరూ కూడా వచ్చే మాట అయితే మాత్రం భయ్యా తోడా ప్యాజ్ డాలు. ఎందుకంటే పానీపూరి మీద ఉన్న అభిమానం అది. ఒకవేళ మీరు పానీపూరి అభిమానులైతే వీర అభిమానులైతే ఈ వార్త మీకోసమే కాస్త గుండె గట్టి చేసుకుని వినండి. ఎందుకంటే కొద్ది రోజుల్లోని పానీపూరికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ వార్త మనం చూడబోతున్నాం. పానీపూరిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్టుగా తేల్చేశారు. ఇదేమి ఇప్పుడిప్పుడే పరిశీలనలో ఉంది కాదు, తేల్చేశారు. కొన్ని శాంపిల్స్లో అయితే మనిషి తినడానికి ఏమాత్రం పనికిరాని ఫుడ్ కలర్స్ పానీపూరిలో కలుపుతున్నారని తేలింది. అందుకే కర్ణాటకలో వీటిని ఆల్రెడీ బ్యాన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. చెన్నైలో ఇవాళ రేపో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ తర్వాత మన హైదరాబాద్లోనే. ఇంతకీ పానీపూరిలో కలుపుతున్నది ఏంటి, ఎందుకంత డేంజరస్గా మారింది చూడండి. పానీపూరికి ఎంతమంది ఫ్యాన్సో. గోల్ గప్పును గుటుక్కును మింగకపోతే కొందరికి రోజు గడవదు. పానీపూరిని గబగబా తినడంలో వచ్చే మజానే వేరు. ఆస్వాదిస్తూనే తెలుస్తుంది ఆ టేస్ట్. కొంచెం కొంచెం కొరుక్కొని తినేది కాదిది. పెదాలు విప్పకుండా అమాంతం నమిలి మింగేయాల్సిందే. చాట్ కాలుతూ ఉంటుంది. పానీ కాస్త ఘాటుగా కారంగా ఉంటుంది. తింటున్నప్పుడు కళ్ళ నుంచి నీళ్లు కారుతుంటాయి. కొందరైతే తినలేకపోతున్నట్టు చేతులు ఊపుతుంటారు. తన టర్న్ వచ్చాక ఆలస్యం చేయకుండా మరో పానీపూరి కోసం చేయి చాస్తూనే ఉంటారు. పేపర్ ప్లేట్ పట్టుకుని నిలబడ్డాక అందులో సన్నగా తురిమిన ఉల్లి వేశాక మిషన్ స్టార్ట్ అవుతుంది. తీరిగ్గా తిందామంటే అస్సలు కుదరదు. నోట్లోంచి కడుపులోకి దిగేసరికి మరో పానీపూరి ప్లేట్లోకి వచ్చి పడుతూనే ఉంటుంది. గొంతులోకి దిగుతూనే ఉంటుంది. కారమైన, కాలుతున్నా, కళ్ళమ్మటి నీళ్లు కారుతున్నా అలా గుటుక్కున తినడంలోనే మజా. అందుకే పానీపూరికి అంత ఫ్యాన్స్. ఎంతో మందికి ఇష్టమైన ఈ పానీపూరి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతోంది. ఒక్కసారి ఆ పానీపూరి బండి దగ్గరికెళ్ళి చూడండి, క్లీన్గా ఉండనే ఉండదు ఆ ప్లేస్. ఇక పానీ గురించి చెప్పనక్కర్లేదు. రోడ్ల మీద దుమ్ము ధూళి అంతా ఆ పానీలోనే పడుతుంటుంది. రోజులో ఎన్ని వేల సార్లు ఆ చేతులను బిందులో ముంచి తీస్తుంటాడో. చెమటొచ్చినా అదే చెయ్యి, వాష్రూమ్కి వెళ్ళొచ్చినా అదే చెయ్యి, మధ్య మధ్యలో పానీపూరి బండిని శుభ్రం చేసేది కూడా అదే చెయ్యి. ఇక పానీ తయారీకి ఏ నీళ్లు వాడతాడో ఎవరు చూసొచ్చారు? ఖచ్చితంగా మినరల్ వాటర్ అయితే కాదు. ఈకోలి, క్లెప్సియల్లా, సూడోమోనాస్, కాండిడాస్, ఎంటిరోకోకై ఇలాంటి బ్యాక్టీరియాలు ఆ పానీపూరిలో ఈత కొడుతూ జలకాలాడుతుంటే బయట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా కలర్స్ కలిపిన పదార్థాలని మనం ఎంత వాడకపోతే అంత మంచిది. అది ఎప్పటికైనా మనకి హాని చేస్తుందే తప్ప మేలు మాత్రం చేయదు. చూడ్డానికి, తినడానికి మనకు ఆకర్షణీయంగా అనిపించవచ్చు, బట్ దానివల్ల వచ్చే అవస్థలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి మొత్తం తగ్గిపోవడము, ఎలర్జీస్ రావడము, ఇలాంటి వల్ల కొత్త కొత్త మనకి డిసీజెస్, కొత్త కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది అలానే మనం తింటూ పోతే మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అనేవి పెరిగి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా. టైఫాయిడ్, విరేచనాలు, కలరా ఇలాంటివన్నీ అపరిశుభ్రమైన పరిసరాల్లో తయారు చేసే ఆహారం తినడం వల్లే వస్తాయి. సో పానీపూరి అంటే ఎంత ఇష్టం ఉన్నా కాస్త పరిశుభ్రత పాటించే దగ్గర ఎప్పుడో ఒకసారి తింటే సరే. ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే పూర్తిగా మానేయడమే అత్యుత్తమం. ఎందుకంటే క్యాన్సర్ ఊరికే రాదు.